వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. సిటీ నియోజకవర్గంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. నర్తకి సెంటర్ సంతపేటల్లో 76 కేజీల భారీ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు టీడీపీ నేతలు. బాణా సంచాల మోతతో మార్మోగిన నర్తకి సెంటర్. పేదలకు చీరలు పంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి నారాయణ అనుచరులు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, మంత్రి నారాయణ సూచనలతో సిటీలో పండుగల సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నాము. విజన్ ఉన్న నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని అన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నాడు స్వర్గీయ ఎన్టీఆర్ కాపాడారు. తెలుగు జాతి గర్వపడేలా నేడు చంద్రబాబు పాలన అందిస్తున్నారన్నారు. చంద్రబాబు చరిష్మా వల్ల లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా మేయర్ సుజాత అశోక్ మాట్లాడుతూ, మహిళా పక్షపాతి సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినకు శుభాకాంక్షలు. రాష్ట్రంలో రామరాజ్య స్థాపనకు సీఎం చేస్తున్న కృషి ఎనలేనిది. రాష్ట్ర అభివృద్ధికి పటిష్ట పునాదులు పడుతున్నాయని అన్నారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, సంక్షోభాన్ని సంక్షేమంగా మలుస్తున్న మహానేత సీఎం చంద్రబాబుని అన్నారు. ఆయన పరిపాలన దక్షత రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాట్లాడుతూ, అమరావతి నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్న విజనరీ నేత సీఎం చంద్రబాబు అని అన్నారు. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజా సంక్షేమానికి పరితపిస్తున్న గొప్ప నేత అని అన్నారు. 76 ఏళ్ల వయసులో 26 ఏళ్ల కుర్రాడిలా రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్నారని అన్నారు. అటువంటి మహానేత కింద పనిచేయడం మా అదృష్టమని తెలిపారు. మంత్రివర్యులు నారాయణ గారి యొక్క సూచనల మేరకు వారు సింగపూర్ టూర్లో ఉన్నారు కాబట్టి మేమందరం కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారు, మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక పండగలాగా చేసుకుంటాం. అందులో భాగంగా ఇక్కడ కానీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఒక పండగ చేసుకుంటున్నాం. ఈరోజు మహానుభావులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన వాళ్ళు. చంద్రబాబు గారు లాంటి ఒక విజన్ ఉండే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్కు దొరకడం మన అందరి అదృష్టం. ఈరోజు రాజధాని ఒక సృష్టికర్త చంద్రబాబు నాయుడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా బాగలేకపోయినా ఆయనకుండే చరిష్మా వల్ల, ఆయనకుండే పలుకుబడి వల్ల, ఆయన పైన ఉండే నమ్మకం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. ఒకప్పుడు తెలుగు జాతిని, తెలుగు పేరుని, తెలుగు వారి గౌరవాన్ని కాపాడింది అన్న ఎన్టీ రామారావు గారైతే ఈరోజు ఆ జాతి గర్వపడేటట్టు చేస్తుండేది చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలిసినా తెలియకపోయినా, వేరే రాష్ట్రాల పేరు తెలిసినా తెలియకపోయినా చంద్రబాబు అంటే తెలియని ఎవరు లేరు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని సమతులకంగా, ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని, ఇదే కాదు బిడ్డల భవిష్యత్తు కోసం దూరపు ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి దగ్గర మేమందరం కానీ పనిచేయడం మా జీవితంలో చేసుకున్న ఒక మంచి పని. ఈరోజు ఆయన 100 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం ఆయన సుఖ సంతోషాలతో ఉండి, ఆరోగ్యంతో ఉండి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనసుల్లో ఉండిపోవాలి అని ఈ యొక్క సభాముఖంగా అందరినీ తెలియచేసుకుంటూ, మరోసారి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.